అది ఎండ వచ్చినా వాన వచ్చినా నేల మీద పడినా అది మరలా ఏం చేస్తుంది? అది మరలా తిరిగి పైకి లేస్తుంది. నిజమైన క్రైస్తవ విశ్వాసులారా, లోపల నాటబడి ఉన్న మీ కల్మషమును వెర్రవేగుతున్న దుష్టత్వమును మొదట మానివేయాలట. అది మానకుండా నేను పైకి భక్తి గలవాడనై నీవెంత ప్రదర్శనలు ఇచ్చినా కదా, వీడి భక్తి అంతా మనకు తెలుసు అంటాడు కదా. పక్కన ఉన్నవాడు ఏమంటాడు? వీడి భక్తి అంతా మనకు తెలుసు అంటాడు. అలా ఎదుటి వాడికి అలుసుగా మారకుండా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో మనం నిలబడదాం. ఆ వాక్యం చేత కట్టబడదాం. ఆ వాక్యంలో ఫలిస్తాం. నిష్కలంకమైన భక్తి కలిగి రక్షించడానికి శక్తి కలిగిన భక్తిని ఆశ్రయించే వారంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఎదుటివానికి మోసాన్ని తెచ్చేటువంటి భక్తి మనకి వద్దు. నటించే భక్తి వద్దు. చాలామంది ఆ విధమైన భ్రమలో ఉన్నాం. మనం భ్రమలో ఉన్నాం. నేను భక్తి పరుని నేను అనుకుంటున్నాం కదా, కానీ మన భక్తిలో ఇంకా బలపడవలసిన అవసరత ఉంది. ఆ బలపడించబడినప్పుడే దేవుని వాక్యం నీలో నిరంతరంగా ఫలిస్తుంది. అట్టి వాక్యము చేత మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి వర్ధిల్ల చేయను గాక.